ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము అరణ్యకాండ 16వ అధ్యాయము. సీతమ్మ పలికిన పలుకులకు రాముడు ఇలా సమాధానం చెప్పాడు. సీత, రాక్షసులు తమని బాధపెడుతుంటే ఋషులు రక్షించమని ఆర్తితో శరణాగతి చేశారు. నేనేమీ వాళ్లను అడగలేదు. వాళ్ళంతట వాళ్లే వచ్చి నన్ను శరణాగతి చేశారు. అప్పుడు నేను ఎంత సిగ్గుపడ్డానో తెలుసా? నేను క్షత్రియుడను కాబట్టి వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని నేను తెలుసుకొని రాక్షస సంహారం చేసి తాపసులు తపస్సు చేసుకునేటట్టు చూడాలి. మీకు కష్టం ఉందా అని నేను వాళ్ళని అడగలేదు. నా అంతటా నేను రాక్షస సంహారం చెయ్యలేదు. నేనివేవీ చెయ్యలేదు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి శరణాగతి చేశారు. అప్పుడు నేను ప్రతిజ్ఞ చేశాను. అలా చెయ్యటం క్షాత్రధర్మమే. నేను ఒకసారి ఎవరినన్నా రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తే నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు వాళ్లను రక్షించి తీరుతాను. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి అవసరమైతే దేన్నైనా విడిచిపెట్టేస్తాను. అవసరమైతే నా శరీరం కూడా విడిచిపెట్టేస్తాను. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో మాట మాత్రం తప్పను. ప్రతిజ్ఞ చేశాను కాబట్టి రాక్షస సంహారం చేసి తీరుతాను అన్నాడు. ఈ మాటలు విన్న సీతమ్మ చాలా ఆనందపడి, మీరెలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది అన్నది. ముందు రాముడు, మధ్యలో సీతమ్మ, చివర లక్ష్మణుడు నడుచుకుంటూ అరణ్యంలో వెళుతూ ఒక్కొక్క తాపసాశ్రమాన్ని చూస్తున్నారు. వాళ్లతో పాటు కొంతమంది మునులు కూడా కలిసి వస్తున్నారు. అప్పుడు వాళ్లకు ఒక చిత్రమైన పెద్ద సరస్సు కనపడింది. ఆ సరస్సులో నుంచి సంగీతం వినపడుతుంది. నృత్యం యొక్క ధ్వని వినపడుతుంది. పాటలు వినపడుతున్నాయి. ఆ సరస్సు నుండి వస్తున్న శబ్దాలను విన్న రాముడు ఆశ్చర్యపోయి తన పక్కన ఉన్నటువంటి ధర్మభృత్ అనే మునిని పిలిచి, ఈ సరోవరం నుంచి ఇవన్నీ వినబడుతున్నాయి. అప్పుడా ధర్మభృత్ ఈ సరోవరాన్ని మాండకర్ణి అనే ఋషి తయారు చేశాడు. ఆయన 10,000 సంవత్సరాలు వాయుభక్షకుడై తపస్సు చేశాడు. ఆయన తపస్సు చేత తమ స్థానాలు ఆక్రమిస్తాడేమోనని భయంతో దిక్పాలకులు ఆయన తపస్సు భగ్నం చేయటానికి 5 అప్సరసలను పంపారు. అప్పుడు ఆ ముని అప్సరసలకు వశుడయ్యాడు. అప్పుడు ఆయన ఒక పెద్ద సరోవరాన్ని నిర్మించి అందులో ఒక పెద్ద అంతఃపురం నిర్మించాడు. ఆ అంతఃపురం లోపల ఆయన అప్సరసలతో కలిసి క్రీడిస్తూ ఉంటాడు. తన తపశ్శక్తితో యవ్వనాన్ని పొంది 5 రమిస్తూ ఉంటాడు. లోపల అప్సరసలు పాడుతున్న పాటలు, వాయిస్తున్న వాద్యాల యొక్క శబ్దాలే మనకు ఇలా బయటికి వినబడుతున్నాయి అని అన్నాడు. అది విన్న రాముడు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి ముందుకు ప్రయాణమయ్యాడు. తాను చూసినటువంటి ఆశ్రమాలలో రాముడు ఒకదానిలో 6 నెలలు, ఒకదానిలో 9 నెలలు, మరొక దానిలో 1 సంవత్సరము, అలా ఒక్కొక్క ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 10 సంవత్సరాలలో రాముడు అన్ని తపస్సుల ఆశ్రమాలు సందర్శించాడు. తరువాత ఆయన సుతీక్షుడి ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పుడు రాముడు 10 సంవత్సరాలలో తాపసుల ఆశ్రమాలన్నీ చూశాను. మీరు మళ్ళీ రమ్మన్నారని వచ్చాను. అగస్త మహర్షి ఆశ్రమం ఇక్కడెక్కడో ఉందని విన్నాను. కానీ ఈ అరణ్యం చాలా విశాలంగా ఉండటం వలన ఆయన ఆశ్రమం ఎక్కడుందో తెలియటం లేదు. అందుకని అగస్త మహర్షి ఆశ్రమం ఎక్కడుందో మీరు నాకు సెలవిస్తే ఆశ్రమాన్ని ఒక్కసారి సందర్శించాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడా సుతీక్షుడు, రామా, ఈ మాటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడి నుంచి 4 యోజనాల దూరం దక్షిణంగా వెళితే అగస్త్యభ్రాత అంటే అగస్త్యుని తమ్ముడని అర్థము. ఈయన పేరుని వాల్మీకి మహర్షి రామాయణంలో ఎక్కడా ప్రస్తావించలేదు. రఘు అనే మహారాజు పుట్టిన వంశంలో జన్మించిన రాముడిని రాఘవుడు అని పిలిచినట్లు అగస్త్యుడి తమ్ముడు కాబట్టి ఆయనను అగస్త్యభ్రాత అని పిలిచేవారు. అక్కడ ఆశ్రమం కనపడుతుంది. నువ్వక్కడ ఒక రాత్రి పడుకో. మర్నాడు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి వెళితే నీకు ఒక పెద్ద చెట్ల గుంపు కనపడుతుంది. అక్కడి నుంచి ముందుకు వెళితే అగస్త్య మహర్షి ఆశ్రమం కనపడుతుంది. అక్కడ బోలెడన్ని పిప్పళ్ల చెట్లతో నిండిన వనం కనిపిస్తుంది. నువ్వు తప్పకుండా ఆశ్రమాన్ని సందర్శించు అన్నాడు.